పొరపాటు మాట 16,000 మంది గోపికలు కాదమ్మా, అలా మాట్లాడకూడదు. వాళ్ళ రాజకన్య, నరకాసురుడు యుద్ధం చేసి బంధించి తెచ్చిన రాజకన్య. కొందరు రాజుల భార్యలు ఉన్నారు అందులో, కొందరు రాజుల కుమార్తెలు ఉన్నారు. ఎలాగ 16,000 మందిని వాడు అత్యాచారాలు చేసి అనేక రకాల అనాచారాలు చేసి చెరసాలలో పెట్టి బంధించాడు. అంతమందిని తెచ్చి చెరసాలలో పెట్టాక ఏం చేస్తాడో అందరికీ తెలుసు. సత్యనారాయణ చేస్తే అందరినీ కూర్చోబెట్టి అక్కడ. అంత దుర్మార్గుడు నరకాసురుడు. ఆ నరకాసురుడిని కృష్ణుడు సంహరించి ఆ 16,000 మందిని విడిపించాడు. ఆ 16,000 మంది అయ్యా మా బతుకులు ఎలాగో అయ్యాయి, వీడి చెరసాలలో చచ్చాము, ఇక్కడ మేము బయటికి వెడితే మమ్మల్ని ఎవరు బతకనీరయ్యా, రకరకాల మాటలు అంటారు. మా బతుకు ఎలాగా అంటే మేము శ్రీకృష్ణుడు భార్యలు అని చెప్పుకోండి, మీకు ఏమీ చెక్కకూడదు వెళ్ళాలి. ఆ రకంగా శ్రీకృష్ణుడు చేసిన సంఘ సంస్కరణ 16,000 మందిని వివాహం చేసుకోవడం, అంతేగాని ఏదో కామవాంఛతో చేసుకున్నది కాదు అక్కడ. అలా ఎందుకు వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది అంటే పూర్వజన్మలో వాళ్ళు అప్సరసలు. భాగవతంలో ఉంటుంది ఈ రహస్యం, భారతంలో కూడా ఉంటుంది. అప్సరసలు వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు శయనించి ఉండగా చూశారు. అంత అందంగా వెలిగిపోతున్నటువంటి శ్రీ మహావిష్ణువును చూసి వాళ్ళ మనస్సుల్లో ఓ కోరిక కలిగింది, పెళ్ళాడితే ఇటువంటి ఆయన్ని పెళ్ళాడాలి, పెళ్ళాడితే ఇటువంటి ఆయన్ని పెళ్ళాడాలి, ఊరికే దేవేంద్రుడు కొలువులో ఉండి ఉపయోగం ఏమిటి ఇక్కడ అని వాళ్ళ మనస్సుల్లో ఒక వాంఛ పుట్టింది. ఎప్పుడు మన సంకల్పాలు చెడ్డవైనా మంచివైనా ఇవాళ కాకపోతే వచ్చే జన్మకైనా చెల్లి తీరతాయని. అందుకే సంకల్పాలు చేయకూడదు అసలు, ఎక్కడికెక్కడ వదిలించేసుకోవాలి వ్యవహారం. ఇంకా ఇది కావాలి అది కావాలి అన్నామంటే అది వస్తుంది, వచ్చే జన్మకైనా వస్తుంది. వీళ్ళ సంకల్పమే వీళ్ళని 16,000 మందిగా పుట్టించిందమ్మా. రాజుల కన్యలుగా పుట్టారు. ఆ రాజులను నరకాసుడు జయించాడు, వీళ్ళని తీసుకొచ్చి చెరసాల్లో పెట్టాడు. తర్వాత కృష్ణుడు భార్యలమని చెప్పుకోవలసి వచ్చింది. ఆ రకంగా 16,000 నృపభాలల ప్రీతి 16,000 చందముల 16,000 భవనంబులలోన యథావిధిగా వరించే భూవరా అని పోతన గారు పద్యమే రాశాడు. ఆ 16,000 మందిని చెర విడిపించాడండి. ఆ రకంగా శ్రీకృష్ణుడు చేసింది సంఘ సంస్కరణ తప్ప అది మరో రకంగా మనం ఆలోచించడానికి వీళ్ళ. ఇది ఎవరు సాధారణంగా హిందువులైన వాళ్ళు సిగ్గుపడే విషయం. ఎవరన్నా అడిగితే ఏమోనండి మాకు తెలియదు, ఏమోనండి మాకు తెలియదు, ఎవరో ప్రవచనాలు చెప్పేవాళ్ళు వేరని అడగండి అంటారు. నాకు తెలుసును కాబట్టి చెబుతున్నా, భాగవతం చదువుకోండి. 16,000 నృపబాలన వాడు రాజకన్యకలో స్పష్టంగా చెప్పాడు. వాళ్ళని చెర విడిపించి, బాబు మేము బయటికి వెళ్ళినా మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరయ్యా, మేము ఏమైపోతామో తెలియదు ఇక్కడ అంటే, నా భార్యని చెప్పుకోండి. చెప్పుకోవడం ఎందుకయ్యా, ఒక ఆధార్ కార్డు కూడా మారేరాదా అన్నారు. మరి చెప్పుకుంటే అలాగే రేపు పొద్దున విమానం ఎక్కితే ఒప్పుకుంటారు, ఆధార్ కార్డు ఏది, వైఫ్ ఆఫ్ శ్రీకృష్ణ అని ఉండాలి కదా అని అడుగుతారు వాడికి. దానికేముంది అని మా స్వామివారు మహామాయ ప్రదర్శించి 16,000 భవనాల్లో 16,000 ముహూర్తాలలో 16,000 పద్ధతులలో 16,000 మందిని చేసుకోగలిగాడు. అనంతుడు కాబట్టి, మహామహిమాన్వితుడు కాబట్టి. అది శ్రీకృష్ణుడి యొక్క వివాహ రహస్యం. నిజానికి అది ఎందుకు ఉపయోగపడిందో తెలుసా? భారత యుద్ధం తర్వాత జనాభా లేదండి ఇక్కడ, మొత్తం పోయారండి అందులో. అక్కడ ఆ రోజుల్లో ఉంటే జనాభా ఎంత 21 లక్షల మంది సైనికులు చనిపోయారండి. తర్వాత ఈయన కారణంగా 16,000 మంది సంకల్పం కారణంగా కలిగినటువంటి సంతానమే తర్వాత భూమండలంలో జనాభా అయిందండి. ఆ రకంగా మళ్ళీ భూమిని ఉద్ధరించాడు ఆయన. లేకపోతే జనాభా నిలబడేది కదా. ఇక్కడ ఒక మహాప్రమాదం ఏదో వచ్చి జనాభా పోతే ఉన్నవాళ్ళే ఒక్కొక్కళ్ళు 25 మందిని కలపకపోతే